ఏపీలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. అత్యధిక ద్రవ్యోల్బణంతో దేశంలోనే 3వ స్థానంలో ఉంది ఏపీ. రాష్ట్రంలో మే నెలలో 4.90% ద్రవ్యోల్బణం నమోదైంది. పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.09%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 4.61%గా ధరల పెరుగుదల నమోదైందని కేంద్ర గణాంకాల కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంతో పాటు ఆహార ధరలు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక స్పష్టం చేసింది. మే నెలలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో మే నెలలో సాధారణ ద్రవ్యోల్బణం 4.90 ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 6.93%గా ఉంది. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణం 4.2% ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 5.64% ఉంది. అంటే ఏప్రిల్ కన్నా మే నెలలో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరిగినట్లు స్పష్టమైంది. మే నెలలో రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 5.09% ద్రవ్యోల్బణం ఉండగా పట్టణాల్లో 4.61% ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇక జాతీయ సగటు ద్రవ్యోల్బణం కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉంది. జాతీయ స్థాయిలో సాధారణ ద్రవ్యోల్బణం 3.93% ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 4.78% ఉంది. గత నెలతో పోలిస్తే మే నెలలో వంట నూనెలతో పాటు పప్పులు, కూరగాయల ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఆ తర్వాత కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.